ఆ నాయకుడు సాధారణ వ్యక్తిగా జీవితాన్ని మొదలుపెట్టి అసాధారణ శక్తిగా ఎదిగాడు. ఏమీ లేని స్థితి నుంచి వచ్చి వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే స్థాయికి ఎదిగారు. అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆయన రాజకీయాల్లోకి వస్తే విస్తృత ప్రజాసేవకు అవకాశం ఉంటుందని భావించారు. అయితే రాజకీయాల్లో ఆయన ఇమడలేకపోతున్నారా? ఏదో చేద్దామని వస్తే ఇంకేదో ఎదురవుతోందా? ఆయన కుటుంబంపై ప్రత్యర్థులు చేస్తున్న దారుణ విమర్శలతో ఆయన మనసు నొచ్చుకుందా? క్వార్జ్ వ్యాపారాన్నే కాదు, ఆయన రాజకీయాలను సైతం వదిలేసినా ఆశ్చర్యం లేదా? అసలెందుకు ఆ లీడర్ ఇంతలా రియాక్ట్ అయ్యారు? సున్నిత మనస్కులు రాజకీయాల్లో కష్టమేనా? రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆరోపణలు కామన్. వాటికి భయపడితే రాజకీయాలు చేయలేరు. ముఖ్యంగా సున్నిత మనస్కులు రాజకీయాల్లో రాణించడం అంత ఈజీ కాదు. గతంలో చిరంజీవి లాంటి వారు రాజకీయాల్లో నిలదొక్కుకోలేకపోవడానికి కారణం సున్నిత మనస్తత్వమే అన్న వాదనలున్నాయి. ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా అదే కోవకు చెందుతారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆయన భార్య ప్రశాంతిరెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాక అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. అంతేకాదు, వ్యక్తిగత దూషణలు సైతం తప్పడం లేదు. ప్రత్యర్థులన్నాక ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. వాటికి ధైర్యంగా రిప్లై ఇవ్వాలేగాని వెనకడుగు వేస్తే నిలదొక్కుకోవడం కష్టం. తాజాగా క్వార్జ్ ఆరోపణలకు సంబంధించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి మైనింగ్ కార్యకలాపాలపై వైసీపీ నేతలు కొంతకాలంగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన నిర్వహిస్తున్న మైనింగ్ ప్రాజెక్టులు స్థానిక పర్యావరణానికి నష్టం కలిగిస్తున్నాయన్న ఆరోపణలు ఎక్కువయ్యాయి. ఇదే సమయంలో వేమిరెడ్డి క్వార్జ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి కూడా సిద్ధమవుతున్నారు. దీనిపైన వైసీపీ నేతలు ఆయన్ను తీవ్రంగా టార్గెట్ చేస్తూ ప్రజావేదికలపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో మైనింగ్ వ్యాపారాలకు పూర్తిగా గుడ్ బై చెప్పాలని వేమిరెడ్డి నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయాన్ని స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు. ఇకపై క్వార్జ్ కార్యకలాపాలు, కొత్త ఫ్యాక్టరీల ఏర్పాట్లలో తనకు ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో నెల్లూరు జిల్లాలో రాజకీయ చర్చలు మళ్లీ వేడెక్కాయి. నెల్లూరు జిల్లాలో మొత్తం 96 కంపెనీలు క్వార్జ్ ఖనిజాన్ని ఎగుమతి చేస్తున్నాయని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. కానీ వైసీపీ నేతలు తన కంపెనీలను మాత్రమే టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. క్వార్జ్ ఫ్యాక్టరీ ద్వారా 1000 మందికి పైగా కార్మికులకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో ముందుకు వచ్చారని, అయితే తనపై చేసే నిరాధార ఆరోపణలు మనస్తాపం కలిగించాయని వేమిరెడ్డి తెలిపారు. తనపై దోపిడీ ఆరోపణలు దోచేస్తున్నాడన్న విమర్శలు తట్టుకోలేకే మైనింగ్ వ్యాపారాలకు గుడ్ బై చెప్పే నిర్ణయం తీసుకున్నట్లు ఎంపీ వేమిరెడ్డి ప్రకటించారు. దీంతో నెల్లూరు జిల్లాలో రాజకీయ వాతావరణం మరింత చర్చనీయాంశంగా మారింది. రేపటి నుంచి ఈ విషయం మీద ఎవరు విమర్శలు చేస్తున్నా వారి కర్మకే వదిలిపెడతానని హెచ్చరించారు వేమిరెడ్డి. తాను చేస్తున్నది మంచి పనేనని, అయినా ఎందుకు విమర్శలు భరించాలనే బాధతో వ్యాపారం మూసేస్తున్నట్లు వేమిరెడ్డి తెలిపారు. ఇది భయం వల్ల కాదు, జిల్లాలో అనవసరంగా మాటలు పడడం ఎందుకని ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు 2018 వరకు రాజకీయ రంగంలో పెద్దగా వినిపించలేదు. ఆయన రాజకీయ వాసనలు లేని వ్యక్తిగా, అందరివాడిగా సౌమ్యంగా జీవించారు. పీపీఆర్ పేరుతో నెల్లూరులో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించి స్థానిక ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే ఆయనకు రాజకీయాలపై ఆసక్తి ఎప్పుడు కలిగిందో, లేక వైసీపీనే ఆ అవకాశాన్ని ఇచ్చిందో తెలియదు కానీ 2018లో వైసీపీ తరపున రాజ్యసభ సభ్యునిగా పార్లమెంట్లో అడుగుపెట్టారు. నెల్లూరు రాజకీయాల్లో కీలక నాయకుడిగా మారారు. ఈ క్రమంలో వైసీపీ లోపల వర్గపోరు ప్రారంభమైంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేక వర్గం రూపుదిద్దుకోవడంతో కొందరు ఆయనతో దూరంగా ఉండటం ప్రారంభించారు. ఈ ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. క్రమంగా నెల్లూరు జిల్లాలో అంగబలం, అర్ధబలం రెండూ కలిసి టీడీపీకి అస్త్రంగా మారారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. నెల్లూరు నుంచి ఎంపీగా గెలవడమే కాకుండా తనతో పాటు పార్టీని కూడా బలోపేతం చేశారు. ఇక ఆయన సతీమణి
వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోవూరు నుంచి ఎమ్మెల్యేగా గెలవడం వేమిరెడ్డి కుటుంబానికి నెల్లూరు రాజకీయాల్లో ప్రత్యేక స్థానం కల్పించింది. ఈ విజయాలతో నెల్లూరు టీడీపీలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజకీయ ప్రస్థానం సాఫీగా సాగుతున్నట్టే కనిపించింది. అయితే రాజకీయాలు ఎప్పుడూ ఊహించని మలుపులు తీసుకుంటాయి. కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏ ఆరోపణలు వచ్చినా తిప్పికొట్టగలిగే చాతుర్యం ఉండాలి. కానీ వీపీఆర్ సున్నిత మనస్కుడు కావడం వల్లనే ప్రత్యర్థుల విమర్శలను తాళలేక క్వార్ట్జ్ వ్యాపారాన్ని వదిలేశారని అంటున్నారు. ప్రశాంతిరెడ్డిపై నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఎంత దారుణంగా వ్యక్తిగత దూషణలు చేశారో చూసాం. ఇలా వేమిరెడ్డి దంపతులను ప్రత్యర్థులు టార్గెట్ చేస్తున్నారు. మరి ప్రత్యర్థుల విమర్శలకు తలొగ్గితే రాజకీయాల్లో కొనసాగడం సున్నిత మనస్కులకు కష్టమే. వేమిరెడ్డి పొలిటికల్ ఫ్యూచర్ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.